జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సినిమా తెలుగులో మంచి విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 450 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. కేవలం తెలుగులో 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే 162 కోట్ల షేర్ వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 50 కోట్ల లాభాలు తీసుకొచ్చి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఓవర్సీస్లోనూ దేవరకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. తాజాగా ఇదే సినిమాను జపాన్లో విడుదల చేశారు. మొన్న మార్చి 28న విడుదలైన ఈ సినిమాకు అక్కడ ఊహించిన స్పందన రావడం లేదు. సినిమా కోసం చాలా కష్టపడ్డాడు జూనియర్. వారం రోజులు అక్కడే ఉండి జపాన్లో ప్రమోషన్ కూడా బాగా చేశాడు తారక్. ఎన్ని చేసినా కూడా దేవర ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చాలా తక్కువగానే వచ్చాయి. ఇప్పటి వరకు అక్కడ ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే కేవలం 60 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసింది దేవర. RRR లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత జపాన్ మార్కెట్పై స్పెషల్ ఫోకస్ పెట్టిన జూనియర్ దేవరతో అనుకున్న విజయం వైపు మాత్రం అడుగులు వేయలేకపోతున్నాడు. జపనీయులకు ఈ సినిమా అంతగా ఎక్కలేదు. కల్కి లాంటి విజువల్ వండర్నే జపాన్ ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. అక్కడ సినిమా ఆడాలంటే గుండెలు పిండేసే ఎమోషన్ ఉండాల్సిందే. అందుకే బజరంగి భాయిజాన్, పీకే, దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్, బాహుబలి, RRR లాంటి సినిమాలు జపాన్ మార్కెట్లో సంచలనం సృష్టించాయి. యాక్షన్ పార్ట్ ఉన్నా ఓకే, కానీ దాన్ని మించే ఎమోషన్ లేకపోతే మాత్రం అస్సలు పట్టించుకోరు జపాన్ ప్రేక్షకులు. తాజాగా దేవర సినిమాకు ఇదే మైనస్ అవుతోంది. నిజానికి ఈ సినిమా మన దగ్గర విడుదలైనప్పుడు కూడా కేవలం ఎన్టీఆర్ స్టామినాతోనే బ్లాక్ బస్టర్ అయింది. కానీ సినిమాలో విషయం పెద్దగా లేదు అనే విమర్శలు చాలా వచ్చాయి. ఎమోషన్స్ కూడా వర్కౌట్ కాలేదు అని దేవర సినిమాతో చెడుగుడు ఆడుకున్నారు విశ్లేషకులు. ఇప్పుడు అలాంటి సినిమాను తీసుకెళ్లి జపాన్ ప్రేక్షకుల ముందు పెడితే వాళ్ళు మాత్రం ఎలా చూస్తారు అనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ప్రీమియర్స్లో 1054 టికెట్లు దిగాయి. అలాగే మొదటి రోజు 1553, రెండవ రోజు 2323, మూడవ రోజు 1994, మొత్తంగా 6928 టికెట్లు దిగాయి. జపాన్ భాషలో వీటిని అడ్మిట్స్ అంటారు. జపాన్లో విడుదలైన గత తెలుగు సినిమాలతో పోలిస్తే దేవర సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చాలా తక్కువ. ఈ సినిమాకు చేసిన ప్రమోషన్స్తో పోలిస్తే తారక్ కష్టం వృధా అయిందని చెప్పాలి. ఖచ్చితంగా ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ అవుతోంది. తనకు మంచి మార్కెట్ ఓపెన్ అవుతుందని కలలు కన్న ఎన్టీఆర్కు దేవర షాక్ ఇచ్చినట్టే. ఫుల్ రన్లో ₹1 కోటి ఇండియన్ కరెన్సీ వసూలు చేసిన గొప్పే అంటున్నారు ట్రేడ్ పండితులు. 2 ఏళ్ల క్రింద రంగస్థలం జపాన్లో విడుదలై మరీ అద్భుతం కాకపోయినా మంచి విజయం అయితే అందుకుంది. ఆ తర్వాత RRR సినిమా కూడా అద్భుతం చేసింది. అదే సీన్ రిపీట్ చేయాలనుకున్న ఎన్టీఆర్కు మాత్రం జపనీయులు షాక్ ఇచ్చారు. మరి ఈయన కలలు కంటున్న మార్కెట్ నెక్స్ట్ సినిమాతో అయినా వస్తుందో లేదో చూడాలి.